జై తెలంగాణ. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ కరుణాకర్ మాధవరం గారికి, అదేవిధంగా ఇంకొక ఫౌండర్ వెంకట్ మంతెన గారికి, కన్వీనర్ వినోద్ కుకునూర్ గారికి, ప్రెసిడెంట్ రామ్మోహన్ కొండా గారికి, వైస్ కన్వీనర్ నాగేందర్ ఐతా గారికి, ఫౌండర్ సత్య కందిమల్ల గారికి, అండ్ ఆల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అండ్ ఈ ఆటకి ఎవరెవరైతే సహకారం అందిస్తున్నారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మరి వేదిక ముందు చూసినట్టయితే అన్ని రాజకీయ పార్టీల నుండి పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ వచ్చారు. ఎల్ రమణ గారు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, పెద్దిరెడ్డి గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా టీపీసీసీ నుండి వినోద్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుండి సంకినేని వెంకటేశ్వరరావు గారు, మరి శాసన మండలి చైర్మన్ గారు పెద్దలు గౌరవనీయులు స్వామిగౌడ్ గారు, మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పెద్దలు గౌరవనీయులు కడియం శ్రీహరి గారు, మన పార్లమెంటరీ ప్రెసిడెంట్ గారు జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీతారాం నాయక్ గారు, ఇంకా ఎమ్మెల్యేలు మా నిజామాబాద్ జిల్లా నుండి ప్రత్యేకంగా చాలామంది ఎమ్మెల్యేలు తరలి వచ్చారు. జీవన్ రెడ్డి గారు, గణేష్ గుప్తా గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదేవిధంగా నిన్నగాక మొన్న భారతదేశంలోనే అత్యధిక రికార్డ్ మెజారిటీతో గెలిచినటువంటి తమ్ములు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పసునూరి దయాకర్ గారు. మరి రసమయ్య గారి గురించి నేను కొత్తగా చెప్పేదేం లేదు. ప్రతి నోట వినబడేటటువంటి మన తెలంగాణ పాట పెద్దలు రసమయ్య బాలకృష్ణ గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్యేలు చాలామంది వచ్చారు, క్షమించాలి అందరికీ. ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యే గారు కొప్పుల ఈశ్వర్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికన్నా ఎక్కువ మరి బతుకమ్మలతోని బోనాలతోని స్వాగతించి తీసుకొచ్చినటువంటి మా ఆడబిడ్డలకి, ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ పాట పేరుతోని మరి చాలా మంది చిన్నపిల్లలు పర్ఫామ్ చేస్తూ ఉన్నారు అప్పటి నుండి. వారందరికీ ముఖ్యంగా నాకు కూడా 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ట్రైన్ కిడ్స్. సో అంతమంది పిల్లల్ని కష్టపడి ఇంత బిజీ స్కెడ్యూల్లో ట్రైన్ చేసినటువంటి వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ పేరును తన పేరులో నింపుకొని అమెరికా తెలంగాణ సంఘం ఏర్పడుతున్నది. తెలంగాణ అనే పేరు, తెలంగాణ అనే పదం మామూలు విషయం కాదు, చాలా పెద్ద బాధ్యత. మరి అంత పెద్ద బాధ్యతను నెత్తి మీదకి ఎత్తుకున్నటువంటి ఈ సంఘానికి సంబంధించినటువంటి బాధ్యులందరికీ కూడా నేను మీ మీద మన తెలంగాణకు సంబంధించినటువంటి బరువు బాధ్యతలు, ముఖ్యంగా అమెరికాలో మన తెలంగాణ ఇమేజ్ని కాపాడడం అనేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత ఉన్నది. ఇది కేవలం ఒక అసోసియేషన్ లాగానో ఒక కల్చరల్ ఫోరం గాను మిగిలిపోకుండా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ లాగా కాకుండా అంబాసిడర్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ అమెరికా లాగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి మన తెలంగాణ బిడ్డల్ని చూస్తేనే తెలంగాణలో ఏం జరుగుతున్నదో అందరికీ తెలవాలి. ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ బిడ్డలు గొప్పగా బతికితే అక్కడ ఉన్నటువంటి మా అందరికి కూడా సంతోషం. ఎందుకంటే చాలా మంది చెప్తా ఉంటారు, తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా కష్టపడే తత్వం కలిగి ఉన్న వాళ్ళని ఎక్కడికి పోయినా, ఏ రాష్ట్రంకి పోయినా చెప్తా ఉంటారు. పైగా ఎక్కడికక్కడ ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా, అమెరికాలో ఉండే 52 రాష్ట్రాల్లో కూడా తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాయి. నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది. తెలంగాణ పేరుతోని ఏ ఒక్క కొత్త సంఘం వచ్చినా కూడా ఇంకొక వాయిస్ యాడ్ అయినట్టే మన తెలంగాణ వాయిస్ వినిపించడానికి. కాబట్టి ఇవాళ ఒక అంబ్రెల్లా అసోసియేషన్ లాగా పాన్ అమెరికన్ లెవెల్లో ఒక అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వచ్చిందంటే మనస్ఫూర్తిగా నేను సంతోషిస్తూ ఉన్నాను. మీకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్తా ఉన్నాను. కానీ ఈ సందర్భంగా మనము పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. వారు ఎప్పుడు ఒకటే మాట చెప్తా ఉండేవారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు, తెలంగాణ పేరుతోని ఎన్ని సంఘాలున్నా మంచిదే, కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ సంఘాలు కలిసి పనిచేయాలి. కలిసి పనిచేయలేనటువంటి అవకాశం ఉంటే, అటువంటి పరిస్థితి వస్తే రైలు పట్టాల్లాగా సమాంతరంగానన్నా పనిచేయాలి.
కానీ ఒకరినొకరు క్రాస్ చేసుకొని మాత్రం పనిచేయొద్దని పెద్దలు జయశంకర్ గారు పదే పదే చెప్పేవాళ్ళు. సో ఇవాళ మన ఆట వాళ్ళకు కూడా నేను అదే చెప్తా ఉన్నాను. తెలంగాణ పేరుతోని చాలా సంఘాలు ఉన్నాయి. మీరు ఆ సంఘాలన్నింటినీ కలుపుకొని పనిచేస్తేనే మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమెరికాలో నిలబెట్టగలుగుతాం. తెలంగాణ అనేటటువంటిది ఇవాళ ఒక ప్రాంతం కాదు, ఒక రాష్ట్రం. కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సంఘం వచ్చిందంటే మిగతా తెలుగు సంఘాలతోని అదేవిధంగా ఆల్ ఇండియన్ సంఘాలతో కూడా సర్టన్లీ మీరు కలిసి పనిచేసేటటువంటి ఒక కల్చర్ డెవలప్ చేసుకుంటారని, దానికి మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మేము అందిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అమెరికాలో మొదటిసారి మరి మన యాదగిరి లక్ష్మీ నరసింహుడిని నిలుపుతా ఉన్నారు. వారి ఆశీర్వాదాలు కూడా మీ అందరికీ ఉంటాయి. వారి ఆశీర్వాదంతోనే ఇవాళ తెలంగాణలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవి మీకు అందరికీ తెలుసు. ఏ ఒక్క రంగంలోనూ అభివృద్ధి జరుగుతలేదు. ఇవాళ ఒక పక్క ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతూ ఉన్నది, ఇంకొక పక్క నూతనంగా ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించే విధంగా కొత్త కొత్త పాలసీలు తయారవుతూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ టీఎస్ ఐపాస్ అని మనది ఒక కొత్త పాలసీ వచ్చింది. ఆ పాలసీ గురించి నేను ఇదివరకు పార్లమెంటరీ కమిటీ తరఫున ఒకసారి యూఎస్ఏ రావడం జరిగింది. వచ్చినప్పుడు దాన్ని నేను ప్రజెంట్ చేస్తే వాళ్ళందరూ కూడా, అంటే అందరు కూడా అమెరికన్సే, వాళ్ళు నాతో ఒక మాట అన్నారు. మీరు రైట్ టు పర్మిషన్ అనేటటువంటిది ఒక బిజినెస్ మ్యాన్కి ఇస్తూ ఉన్నారు, అటువంటి రైట్ అనేది మేము అమెరికాలో కూడా క్రియేట్ చేయలేదు. మీరు థర్డ్ వరల్డ్ కంట్రీ లాగా కాకుండా అమెరికా కన్నా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఆలోచిస్తున్నారు తెలంగాణ వాళ్ళని చెప్పి వారు చెప్పడం జరిగింది. Today I am really very proud to tell you whichever policies we have created in Telangana are all very innovative, very new and very ahead of times. Each and every policy created by Telangana government today is a futuristic policy. We believe in our future generations, we believe in our people, we believe in our youth. That is the approach of our government. And in America, I request the ATA core committee to reflect the very same feelings, very same image of Telangana here in America. Not only in terms of business, not only in terms of trade, but in reinstalling the faith in democracy. ప్రజాస్వామ్యక విలువలను నిలబెట్టడంలో భారతదేశంలో ఎవరన్నా ముందున్నారంటే అది తెలంగాణనే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేదే ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టినట్టు. అంతవరకు ఇవాళ అమెరికాలో మీరు చూసినట్టయితే ఇంటర్నల్గా కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది, అదేవిధంగా ఎక్స్టర్నల్గా టెర్రరిజం నుంచి థ్రెట్ ఉన్నది. కానీ ఇటువంటి సందర్భంలో కూడా తెలంగాణ పోరాటంలో మనం ఎప్పుడు కూడా హింసకు తావివ్వలేదు. ఒకే ఒక అంశాన్ని మనం నమ్మినాం, గాంధీ గారు చెప్పినటువంటి సత్యాగ్రహాన్ని. అదే విషయం ఇక్కడ మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిండు. ఆ అంశాలన్నింటినీ కూడా నిలబెడుతూ తెలంగాణ పోరాటం మనం కొనసాగించినాం. సో ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఒక నంబర్ 1 ఎగ్జాంపుల్గా తెలంగాణ ఉన్నది. ఇన్ని రోజులు ఉద్యమం, అందులో నంబర్ 1గా ఉన్నాం. ఇప్పుడు అభివృద్ధి, అందులో కూడా నంబర్ 1గా ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే అక్కడ జరిగేటటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి. తెలియజేయడానికి ఆట వేదిక అవుతుందని, అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఎందుకంటే జరిగేటటువంటి అభివృద్ధిని కొంతమంది చూసి ఓర్వలేకపోతా ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మొన్న షికాగోలో జరిగిన కన్వెన్షన్లో నేను మాట్లాడుతూ జై తెలంగాణ జై ఆంధ్ర అన్న, దాన్ని కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు. అది మనది పాత నినాదమే, జై తెలంగాణ జై ఆంధ్ర, బట్ నో జై సమైక్యాంధ్ర. అది మన నినాదం. ఆ విషయాన్ని మర్చిపోయి కవిత జై తెలంగాణ అన్నది జై ఆంధ్ర అన్నదని చెప్పి ఇవాళ ఒక కొత్త ఇష్యూ క్రియేట్ చేస్తూ ఉన్నారు. నేను మళ్ళా ఈ తెలంగాణ సంఘం సభలో చెప్తా ఉన్నా, ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇంకా కూడా ఆంధ్ర పార్టీల పెత్తనం తెలంగాణలో చేస్తామంటే అది కుదరదు. అదొక్కటి మాత్రమే మేము చెప్తా ఉన్నాం. మరి మళ్ళా ఒకసారి అక్కడ జరిగేటటువంటి అభివృద్ధిని, అక్కడి సంస్కృతిని ఇక్కడ పెరుగుతున్నటువంటి మన తెలంగాణ పిల్లల్లో నింపడానికి కృషి చేస్తున్నటువంటి ఆటాను, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఏ రకమైన సహాయ సహకారాలు మీకు ప్రభుత్వం నుండి కావాలన్నా అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఆటా టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్, మేక్ అస్ ప్రౌడ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.